సరైనటువంటి మార్గంలో చేసే ఆరాధన ఉంది, మరి తప్పు మార్గంలో చేసేటువంటి ఆరాధన కూడా ఉంది. మనుషులు నడుస్తున్నటువంటి సరైన మార్గము ఉంది, తప్పు మార్గం కూడా ఉంది. దేవుడు చెప్పినటువంటి మార్గం ఉంది, మనుషులు తమకు తామే ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం కూడా ఉంది. దేవుడు చెప్పినటువంటి ఆరాధన ఉంది, మనుషులు చెప్పిన దానిని బట్టి చేసే ఆరాధన కూడా ఉంది. కాబట్టి బైబిల్లో పరలోకముందున్నటువంటి దేవుడు మానవులను ఆరాధించవలనని కోరడం వెనుక రకరకాల మానవ అభిప్రాయాలు ఉన్నప్పటికీ, దేవుడు మనుషుని ఎందుకు ఆరాధించవలనని కోరాడో, మనుషులు దేవుణ్ణి ఆరాధించవలనని దేవుడు ఎందుకు కోరుకున్నాడు అనే దానిని నేను తర్వాత వివరంగా చెప్తాను. ఆరాధన అంటే కేవలం పూజించటం, కేవలం మోకరించటం, కేవలం తల వంచటం అనేటువంటి భావం కాదు. ఆరాధనకు సంపూర్ణమైనటువంటి సందేశము, వివరణాత్మకమైనటువంటి సంగతులు బైబిల్ అంతటా వ్రాయబడి ఉన్నాయి. దాని మీద ఎవరు మనసు పెట్టరు కాబట్టి ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. ఆరాధన అంటే ఏముంది? నలుగురు కూడుకోవడం, ప్రార్థన చేసుకోవడం, 4 పాటలు పాడడం, ఆ తర్వాత 4 మాటలు దైవ సేవకులు చెప్పినప్పుడు వినడం, తమకు కలిగిన దాంట్లో కొంత 10, 20, 50, 100 తమకు తోచినంత కానుక దేవుని మందిరంలో కానుక డబ్బాల్లో వేసేయటం, కానుక బాక్స్లో, ఆ తర్వాత ఆశీర్వాదం పేరుతో వెళ్ళిపోవటం అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆరాధనలు. ఈ ఆరాధనలలో దేవుడు చెప్పిన ఆరాధన, ఇప్పుడు దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఏ విషయమైనా దేవుడు చెప్పినదై ఉంటుంది కదా. ఆరాధించమని దేవుడు కోరినప్పుడు ఎలా ఆరాధించాలని దేవుడు చెప్పి ఉండడా? ఆరాధించడానికి వచ్చిన ప్రజలు దేవుడు చెప్పిందే నేను ఆరాధిస్తున్నానా అనేటువంటి ప్రశ్న వేసుకొని సిద్ధపడాల్సినటువంటి అవసరత ఉంటుంది. పూర్వం నుంచి కూడా ప్రజలు దేవుణ్ణి ఆరాధించినటువంటి విధానాలని మనం గ్రంథ పరిశీలనలో చూడవలసినటువంటి అవసరత ఉంది. పూర్వం నుంచి మనుషులు దేవుణ్ణి ఆరాధించారు. ఎక్కడి నుంచి? ఆదాము, మొదటి మానవుడిని ఆదామును సృజించిన నాటి నుంచి ప్రకటన గ్రంథం వరకు, పరలోకంలో దేవదూతల వరకు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి క్రమం అనేది మనకు బైబిల్లో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఏ విషయమైనా కూడా మనుషులు తమకు తాముగా దేవుణ్ణి ఆరాధించినటువంటి క్రమం బైబిల్లో లేదు. మరి మనుషులు ఎందుకో తమకు తాముగా ఆరాధించేటువంటి పద్ధతిని అలవాటు చేసుకున్నారు. కాబట్టి దీనిని మనం సీరియస్గా ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ క్రమంలో ముందుగా పూర్వం పితరుల యుగం, ధర్మశాస్త్ర యుగం, క్రైస్తవ యుగం, ఈ 3 యుగాలుగా బైబిల్ మనం విభజించి నేర్చుకుంటాం. పితరుల యుగంలో దేవుని ఆరాధించినప్పుడు వారు బలిపీఠములను కట్టి దహన బలులను అర్పించటం అనేటువంటిది వారు చేశారు. మనకి మొట్టమొదటిగా దేవునికి బలులు అర్పించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏం చెప్తారు? దేవునికి మొట్టమొదటిగా లేక దేవునిని ఆరాధించినటువంటి వ్యక్తిగా, ఆ దినాల్లో ఆరాధన అంటే బలిపీఠం కట్టి బలులు అర్పించి యెహోవా నామమున ప్రార్థన చేయటం. ఓకే, మొదటిగా దేవునిని ఆరాధించిన వ్యక్తిగా మనకు బైబిల్ ఎవరు కనిపిస్తారు? హేబెలు కనిపిస్తాడు. హేబెలు ఏం చేశాడు? దీన్ని మీరు అక్కడ ఆదికాండంలో 4వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ అర్పణ మాత్రమే తెచ్చినట్టుగా మీకు అనిపిస్తుంది. 3వ వచనం నుంచి చదువుదాం. తర్వాత
కయీను తన పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలుచున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అన్నాడు. ఇక్కడ అర్పణలు అనేటువంటి భాగం ఉంది. హేబేలు బలర్పించాడా? ఆయన తెచ్చింది క్రొవ్విన వాటిలో తొలుచూలను పుట్టినటువంటి, తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, తన మందలో క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చాడు. అక్కడ ఏముంది అని మీరు ఆలోచన చేస్తే, మరి తన మంద ఏ మంద? పశువుల మందనా లేక గొర్రెల మందనా? అది మీకు అర్థం అవడం కొరకు 2వ వచనాన్ని చదివితే, హేబేలు గొర్రెల కాపరి అని చూడండి. కాబట్టి గొర్రెలలో తొలిచూలను పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పణ తెచ్చినట్టుగా అక్కడ చూస్తాం. అయితే ఈ విషయాన్ని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో, ఇక్కడ బలి అనేటువంటి పదం మీకేం కనిపించడం లేదు, కానీ క్రొవ్విన గొర్రెలలో కొన్నిటిని తీసుకొచ్చాడు, క్రొవ్వినటువంటి వాటిని తీసుకొచ్చాడు అనేటువంటి దాన్ని అయితే మనం చదువుతాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను అని చదువుతాం. బలి అర్పించెను అని చదువుతాం. సో బలి అర్పించాలంటే ఏముండాలి? బలిపీఠం ఉండాలి. అర్థమైందా? ఏముండాలి? బలిపీఠం ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకోవాలి. ఇప్పుడు ఆదాము హవ్వలు భూమిని సేంద్రపరిచే విధానము కూడా వారికి ఎవరు నేర్పించుంటారు? ఏ విషయమైనా దేవుడే వారికి నేర్పి ఉండాలి, వేరే అవకాశమే లేదు. ఓకేనా? ఒకసారి వ్యవసాయాన్ని గురించి కూడా కొంచెం మీకు ఎవరైనా ఎప్పుడైనా కానీ మాటలు బైబిల్ని గూర్చి కానీ మనిషిని గూర్చి కానీ మాట్లాడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ విషయాల్ని మాట్లాడువారై ఉండాలి. ఓకే, అంచేతనే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వ్యవసాయమును గూర్చి 28వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో 23 నుంచి చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. నేరుగా విషయానికి వెళ్దాం. 25వ వచనం, అతడు నేల సదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, నరుని గురించి చెబుతున్నాడు. తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరిచిన చేనిలో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును కదా. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రము చేత నూర్చడు, బండి చక్రముల మీద జీలకర్ర మీద నడిపింపడు, కానీ కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దుల్లగొట్టును కదా. అంటే పని చేసేటువంటి ఒక విధానము, జీలకర్రను విత్తే విత్తనమైన, గోధుమలు విత్తే విధానమైన ఏదైనా సరే. కానీ మనకి ఏదైనా తోటలో దేవుడు ఆదామును సేద్యపరుచుటకు, ఏదేన్ని సేద్యపరుచుటకు దేవుడు ఆయన తోటలో ఉంచెనో దాన్ని కాచుటకు అనే విషయం చదువుతాం. కానీ ఆయన వ్యవసాయం చేసినటువంటి విధానం ఎలా తెలుస్తుంది? పైగా ఆదామును ఏదైనా తోటలోంచి బయటికి పంపించేసిన తర్వాత నీవు సేద్యం చేస్తూ భూమిని పండించుకోపో అని అన్నాడు. అది ముళ్ళ పొదలు నీకోసం మొలిపిస్తుంది, కన్నా కష్టపడి చెమట వచ్చి ఆహారం తింటావు పో అని పంపించాడు. అంటే ఇక్కడ నేను చెప్తున్నానంటే మీకు, ఆదాము ప్రారంభంలో కూడా ఆదాము హవ్వలు సేద్యం చేయటానికి తోటలో ఉంచాడంటే సేద్యం చేయడం ఎవరు నేర్పి ఉండాలి ఆయనకి? అక్కడ లేదు. వాస్తవానికి ఎవరు నేర్పి ఉండాలి? మరి దేవుడే నేర్పాడని 28వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. అలాగే బలులకు సంబంధించిన విషయాల్లో కూడా బలి ఇలాగ అర్పించాలని బలిపీఠం కట్టేటువంటి విషయము హేబేలుకి ఎవరు నేర్పించి ఉండాలి? దేవుడే నేర్పాలి. దేవుడు నేర్పకపోతే వేరొక అవకాశమే లేదా. ఒక ఆదాము గారికైనా హేబేలు గారికైనా ఎవరికైనా సరే వారు బల్లర్పించేటువంటి విధానము, బలిపీఠం కట్టి బల్లర్పించాలి అని, దానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలని, అక్కడికి వాళ్ళు తీసుకొని రావాలని, ఈ క్రమమంతా కూడా ఎవరు నేర్పించారు వాళ్ళకి? దేవుడే నేర్పించాడు.
ఆ తర్వాత ఆ హేబేలు తర్వాత మరలా మనకు బలు అర్పించినటువంటి వ్యక్తి ఎవరు కనిపిస్తారు? ఆ 8వ అధ్యాయం ఆదికాండం. మీరు చెప్పాలి అలాగా. 8వ అధ్యాయం ఆదికాండం 20వ వచనం నుంచి చూడండి. జలప్రలయం చేత లోకాన్ని తుడిచేసిన తర్వాత తిరిగి ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, జలప్రలయం నీళ్ళంతా ఇంకిపోజేసిన తర్వాత, ఓడలోని జనం బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి 20 నుంచి, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్నిటిని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను అని చూడండి. ఇప్పుడు నోవాహు గారు ఏం కట్టారు? బలిపీఠం కట్టారు. బలిపీఠం కట్టేటువంటి క్రమం ఇప్పుడు ఎవరి ద్వారా నేర్చుకుని ఉంటాడు ఈయన? వారి పితరుల ద్వారా, అంతే, వేరే అవకాశమే లేదు. అలాగా అది వారి పితరులకు ఎవరు నేర్పి ఉంటాడు? దేవుడే నేర్పి ఉంటాడు. అంటే మొత్తానికి దేవునికి బలులు, దహన బలులు అర్పించేటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ దినాలలో ఉన్న ఆరాధన క్రమం దేవుడే వారికి నేర్పించుంటాడు. అంతకన్నా వేరే మార్గమే లేదు. వారికై వారు చేసేటువంటి అర్పణ, వారికై వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం, వారికై వారు చేసేటువంటి బలులు దేవుని చేత అంగీకరించబడే అవకాశమే లేదు. ఇది గుర్తుంచుకోవాలి మీరు, ఓకేనా? ఇది ఎప్పటి వరకు కొనసాగింది ఇలాగా? హేబేలుకు దేవుడు నేర్పకపోతే బలిపీఠం కట్టి బలి అర్పించేవాడు కాదు. దేవుడు నేర్పిన ఆ క్రమము తర్వాత తరాల వారు నేర్చుకోకపోయి ఉంటే వారికి కూడా తెలిసి ఉండేది కాదు. అలాగ నోవాహు గారు కట్టారు. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి మరో 400 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అబ్రహాము గారు తను వెళ్ళిన ప్రతి చోట ఏం చేశారు? బలిపీఠం కట్టారు, బలులు అర్పించారు. తర్వాత ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఈ క్రమంలోనే అబ్రహాము గారిని దేవుడు, ఇస్సాకును కూడా తన యొక్క విశ్వాస పరీక్షది దేవునికి ఇచ్చే విషయంలో అతనిని దేవుడు పరీక్షించిన విధానం. ఈ బలుల కార్యక్రమాలు ఎప్పటి వరకు కొనసాగాయి అంటే మోషే గారి వచ్చేంత వరకు దాన్ని పితరుల యుగం అన్నారు కాబట్టి అక్కడి వరకు వారి పితరుల ద్వారా దేవుడు వారికి నేర్పిన విధానమును బలు అర్పించారు. ఇక ఇశ్రాయేలీలకి అంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలును తన ప్రజలుగా స్వీకరించి, నిబంధనను బట్టి తన ప్రజలుగా స్వీకరించిన తర్వాత వారు దేవునిని ఆరాధించేటువంటి క్రమమును దేవుడు వారికి నేర్పున్నాడు. ఒక వ్యక్తి దేవుని యొద్దకు రావాలి అనంటే ఆ మనుషుడు ముందుగా తాను తన పాపమును గుర్తించిన వాడై పరిశుద్ధపరచబడుటకు కృతజ్ఞతాపూర్వకంగా దేవుని చేత అంగీకరించబడేటట్టుగా దేవుని యొక్క సహవాసము కోరి దేవుని యొద్దకు వచ్చేవాడై ఉండాలి. వాటిని కొన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ విషయాలను కొంచెం మీకు గుర్తు చేస్తాను, అది మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఒకసారి లేవీ కాండాన్ని మీరు చూస్తే కొన్నిటిని మీకు చెప్తాను జాగ్రత్తగా. ఈ విషయం 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు, లేవీ కాండంలో 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు. యాక్చువల్గా ఆ గ్రంథం అంతటి యొక్క ఉద్దేశం అంతా ఏమిటంటే దేవుని ప్రజలు పరిశుద్ధముగా జీవించాలి అనేది గ్రంథం యొక్క ఉద్దేశం అంతా. కాబట్టి ముందుగా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తన నిబంధనలో 5 రకాల బలులను నిర్ణయించాడు. ఎన్ని రకాల బలుల్ని? 5 రకాల బలుల్ని. ఓకే, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ 5 రకాల బలుల్లో దేవుడు చెప్పాడు సుమా, ఎందుకంటే వాళ్ళు దేవుని ఆరాధించాలంటే, వారు దేవుని సముఖానికి రావాలంటే, దేవుని ఆరాధించేవారు దేవుని సముఖానికి వచ్చి దైవ సహవాసం కోరాలి. అందుకని వారి కొరకు 5 రకాల బలులు. 1 దహన బలి, 2వది నైవేద్యపు బలి, 3వది సమాధాన బలి, 4వది పాప పరిహారార్థ బలి, 5వది అపరాధ పరిహారార్థ బలి. ఇవి నోటెడ్ అయి ఉండాలి మీకు. మళ్ళీ చెప్తున్నా, నంబర్ 1 దహన బలి, 2వది నైవేద్య బలి, 3వది సమాధాన బలి, 4వది పాప పరిహారార్థ బలి, 5వది అపరాధ పరిహారార్థ బలి అని. ఈ బలులు ఎందుకు ఇమ్మన్నాడు అనేది మీకు షార్ట్కట్లో చెప్పేస్తాను, రాసుకున్నాను. తర్వాత నేను ఇవన్నీ ఒక్కొక్కటి మళ్ళీ వివరించి తర్వాత మనము
నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దహన బలి ఎందుకు అర్పించాలి అంటే అంగీకరించబడుటకు, దేవుని చేత ఒక వ్యక్తి అంగీకరించబడడం కొరకు దహన బలిని అర్పించాలి. ఇదే నోవహు గారు కూడా అర్పించారు. ఇదే పితరుల యుగంలో అబ్రహాం గారు కూడా అర్పించారు. ఇప్పుడు జనము విస్తరించారు. మరి ఆ దినాలలో కుటుంబ యజమానులు మాత్రమే ఆరాధించేవాళ్ళు. కుటుంబ యజమానులకు దేవుడు ఆజ్ఞాపిస్తే కుటుంబంతో కలిసి ఆ పని చేసేవారు అన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరికీ దేవుడు చెప్పాడు, అయితే బలులు అర్పించేటువంటి ప్రజలు దేవుని ఆలయంలోనికి తీసుకొని రావాలి కాబట్టి దేవుని ఆలయంలో ఉన్న యాజకులకు ముందు ఈ క్రమం నేర్పాలి. అదేవిధంగా యాజకులు ప్రజలకి నేర్పించాలి. ఇది క్రమం యాక్చువల్గా. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కటి చెప్తా, ఫటాఫట్ రాసుకోండి. దహన బలిని ఎందుకు అర్పించాలి అంటే దేవుని చేత అంగీకరించబడడం కొరకు. ఓకే. రెండవది నైవేద్య బలి ఎందుకు అర్పించాలంటే జ్ఞాపకార్థముగా ఉండడం కొరకు. అర్థమైందా? జ్ఞాపకార్థముగా ఉండడం కొరకు, జ్ఞాపకార్థముగా నైవేద్యపు బలి. మూడవది సమాధాన బలి ఎందుకు అర్పించాలి అంటే దేవునితో సహవాసం కొరకు, దేవునితో సమాధాన బంధాన్ని కలిగి ఉండడం కొరకు. దానికి సమాధాన బలి అంటాడు. అందుకని దేవుని చేత దేవునితో సహవాసం కొరకు. నాలుగవది పాప పరిహారార్థ బలి ఎందుకు అర్పించాలి అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం కొరకు, దేవునితో సంబంధాన్ని కొనసాగించడం కొరకు పాప పరిహారార్థ బలి నాలుగవది. ఐదవది, ఇవన్నీ వివరాలు చెప్తాను తర్వాత మరలా. ఐదవది అపరాధ పరిహారార్థ బలి. ఇది ఎందుకంటే దోషారోపణ పోగొట్టుకొనుటకు. దోషారోపణ పోగొట్టుకొనుటకు అంటే హృదయంలో దోషారోపణ జరుగుతుంటే ఆ దోషారోపణ పోవడం కొరకు దేవునికి వాళ్ళు ఇశ్రాయేలు అపరాధ పరిహారార్థ బలిని అర్పించారు. ఏమేమి ఇవ్వాలి అనే తర్వాత చూసుకుందాం. ఇక్కడ మనం యాక్చువల్గా నేను చెప్తున్నానంటే దేవునిని ఆరాధించడానికి దేవుడే ఆరాధన వివరాలు చెప్పుంటాడు కదా. ఎవరికి తోచినటువంటి ఆరాధన వారు చేసేసి ఏ సంఘ సిద్ధాంతానికి సంబంధించిన ఆరాధన వాళ్ళు చేసేస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడా? కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ చాలామందికి తెలియవు. అందుకనే ఇలాంటి పద్ధతుల్లో వెళ్తుంటారు. ఇక మన పాయింట్ ఇదంతా చెబుతుంది. ఒక వ్యవసాయమైనా, బలిపీఠం అయినా, బలు అర్పించడం అయినా, దహన బలు అర్పించడం అయినా, ఇశ్రాయేలుకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి ఆజ్ఞలకు సంబంధించి ఇచ్చిన 5 రకాల బలులైనా ఎందుకు, ఎలా, ఏంటి అనేటువంటి విషయాలన్నీ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఈ క్రమములో దేవుడు చెప్పినటువంటి ఈ క్రమములో దహన బలి అర్పించేటువంటి ఈ క్రమంలోనూ దేవుని మందిరంలో ధూపం వేసేటువంటి కార్యక్రమాల్లోనూ దేవుడు చెప్పని దానిని తమకిష్టమైన పద్ధతిలో చేసిన వారిని దేవుడు ఏం చేశాడు? చంపేశాడు, శిక్షించేశాడు. వాస్తవానికి అంగీకరించలేదు. తమకు నచ్చినటువంటి విధానంలో వెళ్ళారు. ఇప్పుడు అహరోను కుమారులు 4. ఈ 4లో 2 కుమారులు దేవుని మందిరంలో ధూపం వేయటానికి ఏర్పాటు చేస్తే దేవుడు చెప్పని వేరొక అగ్నిని తీసుకొని పోయి దేవునికి ధూపం వేశారట. అయితే ధూపం అంటే పొగ, నిప్పు. ఓకే, నిప్పు మీద ఏదేసినా పదార్థం అదే. ఏ నిప్పు మీద అయితే ఏముంది? పదార్థం వేస్తే పొగే కదా వస్తుంది. చాలా సింపుల్ లాజిక్. బట్ దేవుడు దానిని అంగీకరించలేదు. నేను చెప్పని వేరొక అగ్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు. ఇంటి దగ్గర నుంచి తెచ్చారో లేక దేవుడు చెప్పినప్పుడు సరిగ్గా వినలేదో ఏమో తెలియదు. అర్థమైందా? అది ఎక్కడ ఉంటుంది? లేవికాండం 10వ అధ్యాయంలో నాదాబు, అబీహులు అనేటువంటి వాళ్ళు ధూపార్తులను తీసుకొని వచ్చి వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని రాగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు దేవుని సన్నిధిలోనే మృతి పొందారు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దేవుడు చెప్పని వేరొక అగ్ని, ధూపమే కదా, దేవుడు చెప్పని వేరొక అగ్నిని తీసుకొని వచ్చేసి ధూప ద్రవ్యం అంటే పొగొచ్చేటువంటి పదార్థం వేసేస్తే పొగొచ్చేసింది, అయిపోయింది. నిప్పు ఎక్కడి నుంచి తీసుకోవాలో దేవుడు చెప్పాడు, కానీ వాళ్ళు దాన్ని మరిచి ఎక్కడి నుంచో తీసుకొచ్చుకున్నట్టున్నారు ధూపార్తులతో. ఇప్పుడు అర్థమైందా మీకు?
అంటే ఆరాధన దేవుడు అంగీకరించాలి అన్న ప్రార్థనైనా, ఆరాధనైనా, బలులైనా, అర్పణలైనా ఏదైనా సరే దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన దాని ప్రకారంగా చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు ఇచ్చే కానుకైనా సరే ఇష్టపూర్వకంగా వేయడానికి లేదు. నీకు తోచింది నేను ఏడ్చిపోతానంటే అది ఆరాధనే కాదు. నాకు తోచింది నేను పాడతానంటే అది ఆరాధనే కాదు. నాకు తోచినట్టు నేను ప్రార్థన చేస్తానంటే ప్రార్థనే కాదు. దేవుని ప్రజలు దేవుని మందిరంలో నేర్చుకుంటుందే ఆరాధన. కాబట్టి ఇష్టానుసారంగా మనుషులు చేసేటువంటి ఆరాధన క్రమం లేఖనానుసారమైంది అయ్యుంటే దేవుని చేత అంగీకరించబడుతుంది. వారిష్ట ప్రకారంగా స్వేచ్ఛ ఆరాధన చేస్తుంటే దేవుని చేత అంగీకరించబడే అవకాశమే లేదు. ఊరికే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందేసి మేము ఆరాధన చేసామని వెళ్ళడమే రైట్. ఆరాధనకు సంబంధించి ఇప్పుడు మనం చూసాము పితరుల యుగంలో బలిపీఠము, బలులు, దహన బలులు, దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మరి మొదటి బలి దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. 5 రకాల బలులు దేవుడు చెప్పాడు. ఇవన్నీ కూడా బలిపీఠం దగ్గర తీసుకురావాలి. ఇవి కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు. ఈ దేవుని మందిరం అనే ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంది, అక్కడే వాళ్ళు ఆ బలులు అర్పించాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు. ఇశ్రాయేల్ అరణ్య ప్రయాణంలో కూడా గుడారము అనేది, ప్రత్యక్ష గుడారం అనేది ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం, ప్రత్యేకమైన ప్లేస్, అక్కడే వారు బలులు అర్పించాలి. ఎక్కడ పడితే అక్కడ అర్పించడానికి లేదు. అక్కడ యాజకులు ఉంటారు, లేవి వంశస్థులే ఉంటారు, వేరే వాళ్ళు చేయడానికి ఉండదు. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన తర్వాత వీరి యొక్క నిబంధన సంబంధమైనటువంటి బలులు, ఈ ఆరాధనలన్నీ కూడా యేసుప్రభు వచ్చే వరకు కొనసాగాలి. ఎప్పటి వరకు? యేసుప్రభు వచ్చే వరకు కొనసాగాయి. కానీ ఇప్పటికే వీళ్ళు దేవుడు చెప్పనటువంటి ఆరాధనలు చేసే అలవాట్లకి వచ్చేసారు.